ఎన్నో ఏళ్ల క్రితమే ప్రజా ఉద్యమాల దెబ్బకి రాచరికం పోయింది. బ్రిటిష్ పాలన అంతరించింది. కానీ మన రాష్ట్రంలో ఓ నియోజకవర్గంలో మాత్రం సామంత రాజ్యం, కప్పం కట్టే పాలన మళ్లీ వచ్చిందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. క్యాడర్ కష్టపడింది, ప్రజలు ఓట్లు వేశారు, ఎమ్మెల్యేగా గెలిపించారు. కానీ గెలిచిన తర్వాత ప్రజాస్వామ్య పాలన కంటే నా మాటే శాసనం అన్నట్లుగా ఎమ్మెల్యే వ్యవహరిస్తున్నారనే విమర్శలు వెలువెత్తుతున్నాయి. మండలానికో సామంతుడు, వసూళ్లకో ప్రత్యేక దళం, ఇసుక గ్రావెల్ నుంచి వ్యాపారాల వరకు ప్రతి దానికి కప్పం అన్నట్లుగా పరిస్థితి మారిందనే ఆరోపణలు వస్తున్నాయి. నెల్లూరు జిల్లా సర్వేపల్లి నియోజకవర్గం. ఇక్కడ ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి పాలనపై నియంతృత్వ ధోరణి ఆరోపణలు గట్టిగా వినిపిస్తున్నాయి. దాదాపు 2 దశాబ్దాల పాటు ఎన్నికల్లో వరుస పరాజయాలు ఎదుర్కొన్న సోమిరెడ్డి 2024 ఎన్నికల్లో మరోసారి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. అయితే గెలిచిన మరుసటి రోజు నుంచే ప్రజాస్వామ్య పాలన పక్కన పెట్టి రాచరిక తరహా పాలనకు తెరతీశారనే విమర్శలు వినిపిస్తున్నాయి. మండలానికో సామంతుణ్ణి తయారు చేశారనే ఆరోపణలు ఉన్నాయి. నియోజకవర్గంలోని ప్రకృతి వనరులు ఎవరి చేతికి వెళ్తున్నాయి, ఎవరు వాటిని తరలిస్తున్నారు, ఎవరు కాంట్రాక్టులు తీసుకుంటున్నారు, ఇవేమీ పట్టించుకోకుండా కప్పం మాత్రం కట్టాల్సిందే అన్నట్లుగా ఆదేశాలు వెళ్తున్నాయనే ఆరోపణలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. ఒకప్పుడు రాజులు సామంతులను పెట్టుకున్నారు. బ్రిటిష్ వాళ్లు పన్నులు వసూలు చేయడానికి ప్రత్యేక వ్యవస్థను పెట్టుకున్నారు. ఇప్పుడు సర్వేపల్లిలోనూ అదే మోడల్ నడుస్తోందనే విమర్శలు వినిపిస్తున్నాయి. కొన్ని మండలాల్లో నియోజకవర్గంలో జరిగే వ్యాపారాల నుంచి స్పెషల్ ట్యాక్స్ పేరుతో వసూళ్లకు ఓ ప్రత్యేక ఫోర్సును ఏర్పాటు చేశారనే ఆరోపణలు ఉన్నాయి. వ్యాపారుల దగ్గర నుంచి నగదు వసూలు చేయడం, ఆ మొత్తాన్ని ఎమ్మెల్యేకు చేరవేయడం, ఇదే ఆ స్పెషల్ ఫోర్స్ పనని స్థానికంగా ప్రచారం జరుగుతోంది. అంటే ప్రభుత్వానికి పన్నులు కాకుండా ప్రైవేటు సామ్రాజ్యం నడుస్తోందన్నమాట. ఈ కప్పం కట్టలేక వ్యాపారులు, ట్రాన్స్పోర్టర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక ఇసుక గ్రావెల్ వ్యవహారం మరో లెవెల్లో నడుస్తోంది. సర్వేపల్లి నియోజకవర్గంలోని 5 మండలాల్లో వందలాది టిప్పర్లతో ఇసుక గ్రావెల్ అక్రమ రవాణా సాగుతోంది. ఈ వ్యవహారంపై ఎమ్మెల్యే అనుచరుల పెత్తనం మాత్రమే నడుస్తోందనే ఆరోపణలు వస్తున్నాయి. ఎమ్మెల్యే వర్గం పర్మిషన్ ఉంటే వాటిని అధికారులు అడ్డుకునే పరిస్థితి లేదనే విమర్శలు కూడా ఉన్నాయి. దీంతో ఇసుక మాఫియా, గ్రావెల్ మాఫియా చేసే అరాచకాలు ఇక్కడ లీగల్ అయిపోయాయి. ఒకవైపు ప్రకృతి వనరుల దోపిడీ ఆరోపణలు, మరోవైపు వాటి రవాణాపై వసూళ్ల ఆరోపణలు వెరసి సర్వేపల్లిలో సామంతుల రాజ్యం నడుస్తోందనే విమర్శలు సర్వత్రా వినిపిస్తున్నాయి. వివాదాలు ఎంతటితో ఆగడం లేదంటున్నారు స్థానికులు. బెల్ట్ షాపులు, పోర్టు నుంచి కంటైనర్లు, ఇతర వాహనాల నుంచి పెద్ద ఎత్తున ప్రైవేట్ ట్యాక్స్ పేరుతో నగదు వసూళ్లు జరుగుతున్నాయనే ఆరోపణలు కూడా ఉన్నాయి. వ్యాపారం చేయాలన్నా, వాహనం నడపాలన్నా, ఎక్కడి నుంచి ఏదైనా సరుకును తరలించాలన్నా కప్పం చెల్లించాల్సిందే అన్నట్లుగా పరిస్థితి తయారైందని వ్యాపారులు, ట్రాన్స్పోర్టర్లు వాపోతున్నారనే ప్రచారం జరుగుతోంది. బ్రిటిష్ పాలనలో పన్నుల భారం ఎలా ఉండేదో ఇక్కడ కూడా అలాంటి వసూళ్ల వ్యవస్థ కనిపిస్తోందని స్థానికులు సెటైర్లు వేస్తున్నారు. ఇక అత్యంత తీవ్రమైన ఆరోపణలు దేవాదాయ భూముల విషయంలో కూడా వినిపిస్తున్నాయి. నియోజకవర్గంలోని దేవాలయ భూములపై కూడా కబ్జాదారుల కన్ను పడిందని, ఆ భూములను తమకు అనుకూలంగా ఉన్న వారికే అప్పగిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. అంటే ప్రకృతి వనరుల నుంచి వ్యాపారాల వరకు చివరికి దేవుడి భూములపైన కన్నుపడిందనే చర్చ జరుగుతోంది. మొత్తంగా చూస్తే ఎమ్మెల్యే చుట్టూ సామంతులు, సామంతుల చుట్టూ వసూళ్ల వ్యవస్థ. ఇసుక గ్రావెల్కు ఓ లెక్క, వ్యాపారాలకు మరో లెక్క, రవాణాకు ఇంకో లెక్క. ఇది సర్వేపల్లిలో జరుగుతున్న అరాచకం. ప్రజాస్వామ్య పాలనలో ప్రభుత్వమే పన్నులు వసూలు చేయాలి. కానీ సర్వేపల్లిలో ప్రభుత్వానికి సమాంతరంగా మరో వసూళ్ల వ్యవస్థ నడుస్తోందనే ఆరోపణలు వస్తున్నాయి. ఇక తాను నియమించుకున్న సామంతులకు సైతం ఇవ్వకుండా ఎప్పడంతా ఎమ్మెల్యే గారే తీసుకుంటున్నారట. దీంతో తమ పరిస్థితి ఏందని అనుయూయులు అడిగితే చివరి సంవత్సరం ఆదాయం అంతా మీకే అని ఎమ్మెల్యే గారు సెలవిస్తున్నారట. ఎన్నో పోరాటాల తర్వాత ప్రజలు సాధించుకున్నది ప్రజాస్వామ్యం. కానీ సర్వేపల్లిలో మాత్రం రాజరికం తిరిగొచ్చింది. సామంతులు పుట్టుకొచ్చారు. కప్పం వసూళ్ల వ్యవస్థ నడుస్తోంది. ప్రజలు ఓట్లు వేసి ఎమ్మెల్యేగా గెలిపించింది ప్రజలకు సేవ చేయడానికా, లేక సామంతరాజ్యం నడపడానికా అని సర్వేపల్లి ప్రజలు సమాధానం కోరుతున్నారు.